వెరీ గుడ్ షాట్. బాయ్ ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? ఈరోజు మనం ఒక డబ్బా డాగ్ రెస్క్యూకి వచ్చాం. దానికి పిల్లలు కూడా ఉన్నాయంట. తల మొత్తం కవర్ అయిపోయింది. 1 వీక్ నుంచి ఇలాగే తిరుగుతుందంట. వారం అవుతుందండి తాతగారు? వారం రోజులు ఇలాగే తిరుగుతుందా? సో ఇప్పుడు మనం దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం. చూద్దాం రండి. పిల్లలు ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ అంటారా? ఒకసారి చూసిందంటే తప్పించుకోవద్దు. ఈరోజు మేము ఆ డబ్బా డాగ్ని ఎలా అన్నా పట్టుకొని ఆ డబ్బాని ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఇదంతా సెర్చ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు దాన్ని పట్టుకుంటాం. మేము ఇక్కడ కుక్క తలకి డబ్బా ఇరుక్కొని చూసారా? కుక్క తలకి డబ్బా ఇరుక్కొని ఉంది. కనిపించిందా ఈరోజు మీకు? రాలేదా? ఓకే. వెతుకుతున్నాం. ఇంకొంచెం అయితే దాంట్లో జారి పడిపోతుండే. తిరుగుతుందని చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు, కానీ కుక్క అయితే కనిపించట్లేదు. వెతుకుతున్నాము. సో అది దొరికినాక దాన్ని ఎలా రిమూవ్ చేసామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో చాలా పెద్ద ఓపెన్ ఏరియా, అందుకే దొరకట్లేదు ఇది. కెమెరామ్యాన్ పడిపోతావు, జాగ్రత్త. కనిపించింది, చూపిస్తాను. ఇటు రండి. ఇట్రారా రాహుల్. ఇక్కడ ఉంది. ఫుల్ కవర్ ఉందారా? ఓపెన్ ఉందా? ఇక డాగ్ కనిపిస్తుందా? ఇక్కడ. ఇటు వచ్చే రాహుల్. ఏం చేయట్లేదు. ఓకే, వెనక నుంచి వస్తావు నువ్వు. ఇటెళ్ళు. మిస్ అవ్వకూడదు. ఓపెన్ ప్లేస్ ఒకసారి మిస్ అయిందని మళ్ళీ దొరకదు. డాగ్ ఇప్పుడు అక్కడ ఉంది. మీకు కనిపిస్తుందా? ఫేస్ మొత్తం కవర్ ఉంది. వాటర్ ఫుడ్ ఏమీ తీసుకోలేదు అది, నాకు తెలిసి. ఇది 1 వీక్ నుంచి ఇలాగే ఉంది అంటున్నారు వీళ్ళు. సో ఇప్పుడు దీన్ని ఎలా అన్నా పట్టుకొని అది రిమూవ్ చేయాలి. అరే ఆడు అక్కడి నుంచి దిగుతున్నాడు చూడు. ఒక టీం మెంబర్ మాకు అక్కడి నుంచి దిగుతూ కిందకి దాన్ని వెనక నుంచి వెళ్ళి ట్రాప్ చేద్దాం అనుకుంటున్నాడు. చాలా స్లోగా వెళ్ళు, మిస్ అయిందంటే దొరకదు. సో ఇప్పుడు మేము ఇటు ఫ్రంట్ సైడ్ వస్తే నేను చూస్తా. ఆడు వెనక నుంచి వస్తున్నాడు చూడు. ఒక్కసారి మిస్ అయితే దొరకదు, జాగ్రత్తగా రా. సో మా టీం మెంబర్ వెనక నుంచి వెళ్ళి ట్రై చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉన్నా. అది ఎప్పుడైనా మిస్ అయినా నేను ఈ ఫ్రంట్ సైడ్ నుంచి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి. సౌండ్ చేయకండి. సౌండ్ చేయకు. స్లోగా రా. చాలా స్లోగా. లోపల కుక్క పిల్లలు ఉన్నట్టున్నాయి. అమ్మా, కుక్క పిల్ల అరుస్తున్నాయి రా తల్లి. అలర్ట్ అయిపోతుంది. షిట్, వెనకాల కుక్క పిల్లలు ఉన్నాయి. ట్రై చేస్తుంటే కుక్క పిల్లలు అరుస్తున్నాయి. తల్లి లేచిపోతుందేమో డౌట్ వస్తుంది. ఇంకొంచెం ముందుకి స్లోగా వచ్చామనుకో అవుతుంది. కుక్క పిల్లలు భయపడుతున్నాయి. దానికి కనిపించకపోవచ్చు. డబ్బా ఆల్రెడీ వైట్ అయిపోయింది. స్లోగా అటెంప్ట్ చేస్తున్నాడు. రే అలర్ట్ అవుతుంది. ఆగిపో. కదలకు. కమాన్. వెరీ గుడ్ షాట్. గుడ్. వెరీ గుడ్. పట్టు. వెయిట్. బలం ఉందో దీనికి. కాలు పట్టుకో. ఓకే. ఒక్క నిమిషంలో మొత్తం రిమూవ్ చేస్తాం. కింద పెట్టి 2 కాళ్ళు పట్టుకో. ఓకే. చాలా ఆవేశపడిపోతుంది. కిందకు నొక్కి పట్టుకోరా. లెమన్ అప్పుడు కూర్చోరు కదా. ఇలాంటి డబ్బా డాగ్స్ ఎప్పుడన్నా మనకు కనిపించినప్పుడు ఈ డబ్బాని కట్ చేసేస్తుంటారు చాలామంది. ఇలా కట్ చేయకుండా దీన్ని స్లోగా మనం ఓపెన్ చేయగలిగితే
చాలా ఈజీగా దీన్ని తీసేయచ్చు. మీకు చూపిస్తాను ఎలా తీయొచ్చో, దీన్ని కట్ చేయకుండా బయటికి ఎలా తీయొచ్చో. సో మీరు ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఈ డాగ్ని కొంచెం కామ్ అవ్వనివ్వాలి. కొంచెం కామ్ అయిందనుకోండి, తర్వాత మనం స్లోగా ఈ డబ్బాని పట్టుకొని ఒక్కొక్క చెవు బయటికి తీయాలి. సో ఒక్కొక్క చెవు బయటికి తీస్తే ఆటోమేటిక్గా డాగ్ బయటికి వచ్చేస్తుంది. సో స్లోగా ఇప్పుడు మేము ఒక చెవు బయటికి తీసాను. సో ఇక్కడ ఒక చెవు వచ్చేసింది. నెక్స్ట్ మనం అటు సైడ్ ఉన్న చెవును కూడా బయటికి తీస్తే సో ఇంకో చెవు కూడా బయటికి తీసేస్తున్నాం చూడండి, స్లోగా బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డాగ్ డబ్బా వచ్చేసినట్టు. సో 2 చెవులు తీసేసిన తర్వాత మనం జస్ట్ డబ్బాని పట్టుకొని గట్టిగా వదిలేస్తే ఓపెన్ అయిపోతుంది. వదిలే. ఓకే, మేము డబ్బాని ఫైనల్గా అయితే తీసేయగలిగాం. డాగ్ పారిపోయింది. సో ఇప్పుడు మా వాడు క్రష్ చేస్తాడు దీన్ని. ఏంటి మా రెస్క్యూర్ టీం కాల్ చూడండి ఒకసారి. దాన్ని మీకు ఎప్పుడైనా ఇలాంటి మూతలేని డబ్బాలు కనిపిస్తే వాటిని ఇప్పుడు మేము క్రష్ చేసేటట్టు క్రష్ చేసేయండి. ఎందుకంటే ఏ డాగ్ అన్న వచ్చి దీని లోపల తలపెట్టి ఇరుక్కోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మేము దీన్ని క్రష్ చేయబోతున్నాం, చూడండి. రెడీ, గెట్ స్టార్ట్. ఇలాంటి మూతలేని డబ్బాలు మీకు ఎక్కడైనా కనిపిస్తే సేమ్ మేము చేసినట్టు ఇలాగ క్రష్ చేసేసి ఆ వీడియో మనకు షేర్ చేస్తే అది మన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేద్దాం. #smash2save. ఎంతమంది వీడియో తీసి పంపిస్తారో చూద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకొకటి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. కుదిరితే ఈ వీడియోని హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. డొనేట్ us to save more animals.